హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్ 456. ఈరోజు గుప్పడంత మనసు సీరియల్లో శైలేంద్ర టీ కొట్టు కాడ నిల్చొని ఉంటాడు. అటుగా వెళ్తున్న వసుధార శైలేంద్రకు కనిపిస్తుంది. అలాగే సడన్గా మాయమవుతుంది. శైలేంద్ర ఇలా అనుకుంటాడు, నాకు అగుపిచ్చింది వసుధారేనా, వసుధార చనిపోయింది కదా, ఇక్కడ ఎలా ఉంది అనుకుంటూ ఆ డౌట్ పడుతూ ఉంటాడు. పాండు వాళ్ళ గ్యాంగ్ రౌడీ వాళ్ళందరూ వసుధార వెంట పడుతూ ఉంటారు. వసుధార కార్ పక్కకి దాక్కొని ఉంటుంది. వాళ్ళను తప్పించుకుని దాక్కొని ఉంటుంది. ఇక పాండు ఇలా అంటాడు వాళ్ళ రౌడీ వాళ్ళతో, ఇక తను తప్పించుకుంది కదా, మనం అటు వెళ్ళి టీ తాగుతూ ఆలోచిద్దాంలే, ఏమైనా ప్లాన్స్ వస్తాయేమో అనేసి అంటాడు పాండు వాళ్ళ గ్యాంగ్తో. అప్పుడు గ్యాంగ్లో ఒక అతను ఇలా అంటాడు, టీ తాగుతూ మనకేం గుర్తు రాకుంటే ఎలా అన్నా అంటే, తాగిన టీ అంతా కక్కేవు పదరా అనేసి చెప్పి అక్కడి నుంచి టీ కొట్టు దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే శైలేంద్ర ఇలా అనుకుంటాడు, ఒకసారి పాండుకు కాల్ చేసి ఇట్లా వసుధారను చంపాడా లేదా అని తెలుసుకుంటే అయిపోతుంది కదా అనేసి పాండుకు కాల్ చేస్తాడు. తనకు కాల్ రావడంతోనే వాళ్ళ గ్యాంగ్ అంతా ఎవరన్నా అని అడుగుతారు. ఎవరేంట్రా నా యముడు అని చెప్తాడు పాండు కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి సార్ అని అంటే, ఎక్కడున్నావురా అని అడుగుతాడు శైలేంద్ర. నేను కాకినాడలో ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు శైలేంద్ర, అక్కడ ఏం చేస్తున్నావురా అంటే, కాజాలు తినడానికి వచ్చాను సార్ అని చెప్తాడు. అలా మాట్లాడుతుంటూ వెళ్తుండగా ఒకరికొకరు తగిలి మొబైల్స్ కింద పడతాయి. మొబైల్స్ తీసేలోపు శైలేంద్ర పాండుని చూస్తాడు. ఏంటి ఇది కాకినాడనా, కాజాలు ఎక్కడున్నాయి అనేసి అంటాడు శైలేంద్ర. అప్పుడు పాండు ఇలా అంటాడు, మరి ఏంటి సార్ ఒక మాటికి కాల్ చేసి, నాకు వేరే ఏం పని ఉండదా, ఒక మాటికి కాల్ చేస్తే కోపం రాదా అనేసి అంటాడు పాండు. అప్పుడు శైలేంద్ర ఇలా చెప్తాడు, నాకు వసుధార కనిపించింది, వసుధారను అసలు మీరు చంపారా లేదా అనేసి అడుగుతాడు. నాకు మీరు చంపారని చంపలేదని నాకు డౌట్గా ఉందిరా అనేసి చెప్తే, అప్పుడు పాండు ఇలా అంటాడు, చంపలేదు సార్ అనేసి అంటాడు. అప్పుడు పాండు కాలర్ పట్టుకుంటారు శైలేంద్ర. ఏంటి చంపలేదా, నన్ను ఇంత మోసం చేస్తావా అని అంటాడు శైలేంద్ర. నేను చంపలేదు సార్, డైరెక్ట్ పూడ్చిపెట్టాము, మీకు ఆ రోజే కాల్ చేసి వీడియో కాల్లో చూపించాం కదా, మళ్ళీ ఎందుకు సార్ ఇలా టార్చర్ చేస్తున్నారు, చంపామని చెప్తే నేనెందుకు సార్ మీకు అబద్ధం చెప్తాను అని చెప్తాడు. మీకు అంతలా డౌట్ ఉంటే అక్కడికి వెళ్దాం పదండి, అక్కడ ఎలాగా బోన్స్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఇలా చంపామని మేము, ఇలా చంపించారని మీరు ఒప్పుకోండి, అక్కడ మనం సరెండర్ అవుదాం, అలా వాళ్ళే ఎంక్వైరీ చేసి ఎవరిదా ఆ బోన్స్ అని వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు, ఓకేనా సార్ అంటే శైలేంద్ర వద్దులే అనేసి అంటాడు. సరే సార్ ఓకే అని వాళ్ళు అటు వెళ్ళిపోతారు. అప్పుడు శైలేంద్ర డౌట్ పడతాడు. ఇక్కడ వాళ్ళకి వసుధార ఫోటో చూపించి అడిగితే వాళ్ళే చెప్తారు కదా వసుధార కాదా అనేసి అని ఆ కొట్టుకాడికి వచ్చి ఫోటో చూపించే అంతలో మళ్ళీ అక్కడికి పాండు వస్తాడు. ఏడుస్తూ ఉంటాడు. ఏంట్రా అలా కన్నీళ్ళు కారుతున్నాయి అని అంటాడు శైలేంద్ర. మీరు రాండి సార్, ఇటు పక్కకు రండి, మీకు నా మీద ఇంత డౌటా సార్, ఇంత ఘోరంగా డౌటా సార్, నన్ను చంపేయండి సార్, లేకపోతే చంపామని చెప్తే ఇంత అనుమానమా సార్ నా పైన, నేను ఎలా నమ్మించాలి సార్ మిమ్మల్ని, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా సార్, మొన్న ఒక వ్యక్తిని చంపమన్నారు, నా వల్ల కాదు అనేసి చెప్పాను కదా సార్, నేను ఏదైనా డైరెక్ట్ చెప్తాను, నేను చంపినా కూడా చంపకపోయినా చంపినా అని అబద్ధం ఎందుకు చెప్తాను సార్ మీతోని, ఇప్పటికైనా నన్ను చంపేయండి సార్ మరి అంత అని అంటాడు పాండు. ఎందుకు అలా అంటున్నావు అని శైలేంద్ర అంటాడు. సరే లేరా, నిన్ను నమ్ముతానులే అని శైలేంద్ర చెప్తాడు. అప్పుడు పాండు, నాకు ఒట్టేయండి సార్, నాకు ప్రామిస్ చేయండి, మీరు ఇంకోసారి ఇక్కడ ఇలా ఎవరిని ఎంక్వైరీ చేయనని నాకు ప్రామిస్ చేయండి అని పాండు శైలేంద్రని అంటాడు. తను ప్రామిస్ చేస్తాడు. అలా ఎటు వాళ్ళటు వెళ్ళిపోతారు. శైలేంద్ర ఆ కొట్టు దగ్గరికి వచ్చి, రంగా తెలుసా మీకు అని అడుగుతాడు. రంగాని చూసావా అంటే, ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే ఇంటికి వెళ్ళాడు అని చెప్తాడు ఆ కొట్టతను. అప్పుడు నాకు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇల్లు తెలుసా నీకు అంటే, తెలుసు సార్, నాకెందుకు తెలియదు, ఒకసారి చూపిస్తావా అని అడుగుతాడు శైలేంద్ర. ఇప్పుడు నాకు ఇక్కడ గిరాకీ బాగుంటుంది సార్, ఇప్పుడు నేను రాలేను అని చెప్తాడు. మరి ఎవరినైనా ఇచ్చి పంపిస్తావా అంటే, వాళ్ళ అబ్బాయిని ఇచ్చి శైలేంద్రతో పంపిస్తాడు. వాళ్ళ అబ్బాయి శైలేంద్రను తీసుకొని రంగా వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. రంగా ఆటోకి వాటర్ పడుతూ ఉంటాడు. బుజ్జి తుడుస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార బయటికి వస్తుంది. బుజ్జి ఇలా అంటాడు, ఏంటి సార్ మేడం మీతో ఏదో మాట్లాడడానికి బయటికి వస్తుంది అని అంటాడు. అప్పుడు రంగా
అటుగా వస్తున్న శైలేంద్రని చూస్తాడు. ఏంటి ఇతను ఇక్కడికి వస్తున్నాడు అనేసి వసుధారని ఎలాగైనా లోపలికి పంపించాలని వసుధార పైన వాటర్ ఆటోమేటిక్గా పడ్డట్టు వాటర్ పైప్తో కొడతాడు. అలా వసుధార ఇలా అంటుంది, ఏంటి సార్ వాటర్ పైన పోసారు, చూడలేదా అంటే రంగా ఇలా అంటాడు, చూడలేదు మేడం, నేను చూసుకోకుండా అలా పడిపోయాయి అని చెప్తాడు. ఏంటి సార్ ఇంత పెద్ద మనిషిని నీకు కనిపించట్లేదా అనేసి అంటుంది వసుధార. లేదు మేడం, నిజంగానే నేను చూడలేదు అని అంటాడు రంగా. లేదు సార్, మీరు కావాలనే వాటర్ పోసినట్టు ఉంది అని అంటే, లేదు మేడం, కావాలని ఎవరైనా పోస్తారా వాటర్, డ్రెస్ అంతా తడిసిపోయిందిగా, లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకొచ్చుకోపోండి, వెళ్ళండి అనేసి అంటాడు రంగా వసుధారని. ఏంటి సార్ అంతలా కంగారు పడుతున్నారు, వాటరే కదా పడ్డవి, ఏదో సాంబార్ పడినట్టు అంతలా టెన్షన్ పడుతున్నారేంటి అని అంటుంది వసుధార. లేదు మేడం, వాటర్ పడ్డా కూడా చూడ్డానికి బాగుండదు కదా, మీరైతే లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకోపోండి అనేసి అంటాడు రంగా. మీరు కావాలనే వాటర్ పడ్డాయని డ్రెస్ చేంజ్ చేసుకోమంటున్నారా, డ్రెస్ చేంజ్ చేసుకోమనడానికి వాటర్ పడేశారా అని అంటుంది వసుధార. అప్పుడు రంగా ఇలా అంటాడు, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాటర్ పడేశాను అంటాడు. ఏంటి అని అంటుంది వసుధార. లేదు మీరైతే ముందు వెళ్ళండి మేడం, మీరు ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకోపోండి అనేసి తనని లోపలికి తీసుకెళ్తాడు. తను లోపలికి వెళ్ళాక డోర్ లాక్ చేస్తాడు రంగా. అప్పుడే శైలేంద్ర అక్కడికి వచ్చి లోపలికి వస్తాడు. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు, ఇంతకుముందే కదా సరోజిని చూడడానికి వచ్చారు కదా, మళ్ళీ ఏంది సార్ ఇప్పుడే వచ్చారు అనేసి రంగా శైలేంద్రతో అంటాడు. లేదు, నాకు మా వాడికి కొన్ని డౌట్స్ ఉన్నాయంట, అవి తను రాలేడు కదా అందుకే నేను వచ్చాను అనేసి చెప్తాడు. తన పైన ఏం డౌట్స్ సార్, మేము బావ మరదలమే కానీ మా మీద ఒకరిపై ఒకరికి ఎలాంటి అభిప్రాయం లేదు సార్, మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కానీ మాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు, తను చాలా మంచిది అనేసి చెప్తూ ఉంటాడు రంగా సరోజిని గురించి. అప్పుడు శైలేంద్ర ఇలా అంటాడు, అలా ఏం లేదు, తను మాట్లాడాలని కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకున్నాడు, అదేదో నేనే వచ్చి మాట్లాడదామని వచ్చాను, తనకి వంట వచ్చా అనేసి అడుగుతాడు శైలేంద్ర. అప్పుడు వంటనా, తను సాంబార్ పెడితే మొత్తం ఊరంతా కదిలి రావాల్సిందే, తను చేపల ఫ్రై చేస్తుంది, అలా చేస్తుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు రంగా. తను గుత్తంకాయ కూడా చాలా బాగా వండుతుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు శైలేంద్ర మనసులో ఇలా అనుకుంటాడు, ఏంటి నసా వీడు ఇవన్నీ చెప్తున్నాడు ఏంటి అని అనుకుంటాడు. వీడి హెయిర్ స్టైల్ చూస్తే సేమ్ రిషి లాగానే ఉన్నాడు, కానీ రిషి కాకపోవడం ఏంటి అని డౌట్ పడుతూ శైలేంద్ర తను చూస్తూ ఉంటాడు. మీకు అంతలా డౌట్ ఎందుకు సార్, మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి, అక్కడికే వెళ్ళి మాట్లాడుకుందాం, మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి అని రంగా శైలేంద్రని అంటాడు. అప్పుడే వసుధార లోపల నుంచి డోరు లాగుతూ ఉంటుంది. ఆ సౌండ్ రిషి విని, త్వరగా వెళ్దాం పదండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని రిషి అంటాడు శైలేంద్రతో. లేదు అట్లా డౌట్ ఏం లేదు, ఏం పర్లేదులే, వాళ్ళ ఇంటికి ఏం అవసరం లేదురే అనేసి శైలేంద్ర అంట. లేదు సార్, ఒకసారి వెళ్దాం పదండి, ఏమవుతుంది ఇక్కడే కదా, వెళ్ళొద్దాం పదండి అనేసి అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర మాటలు విని వసుధారకి డౌట్ వస్తుంది, ఇదేంటి శైలేంద్ర వాయిస్లా ఉంది, ఇదేంటి డోర్ ఎవరు లాక్ చేశారు, నేను చూస్తేనే కదా నాకు తెలిసేది అని మనసులో అనుకుంటుంది. రిషి ఏమో శైలేంద్రని అక్కడ నుంచి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తాడు. అందులోనే రంగా వాళ్ళ నానమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి సార్, ఇంతకుముందే మీరు వచ్చారు కదా, మళ్ళీ ఇంతలోనే వచ్చారేంటి, పెళ్లి చూపులకి ఇంతకుముందే వచ్చారు కదా అనేసి అంటుంది రాధమ్మ. అప్పుడు శైలేంద్ర ఇలా అంటాడు, ఏం లేదమ్మా, కొంచెం అమ్మాయి గురించి ఎంక్వైరీ చేద్దామని వచ్చాను అనేసి చెప్తాడు. ఎంక్వైరీ అంటే మీరు తనని అనుమానిస్తున్నారా, ఈ బావ మరదలు అన్న విషయమే కానీ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు కానీ అలాంటి ఉద్దేశమే లేదు మ్యారేజ్ చేసుకుందామనేసి, లేకపోతే అసలు చిన్నప్పటి నుంచి అలా మ్యారేజ్ గురించి కూడా ఒక టాపిక్ కూడా రాలేదు, వాళ్ళంతా బాగుండేది అనేసి చెప్తుంది తనకి. అదేం లేదమ్మా, ఊరికే వచ్చానులే అనేసి చెప్తాడు శైలేంద్ర. అంతలోనే రిషి ఇలా అంటాడు, నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను అనేసి తనని తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు వసుధార డోర్ తీయండి అని అంటుంది. అప్పుడు రాధమ్మ వెళ్ళి డోర్ తీస్తుంది. అదేంటి, అప్పుడు రాధమ్మ ఇలా అంటుంది, డోర్ ఎవరు లాక్ చేశారు అని అంటుంది. ఎవరో తెలీదు అని చెప్తుంది వసుధార. ఇంకెవరు, రంగానే కావచ్చు అని అంటుంది రాధమ్మ. వీళ్ళు వెళ్తూ ఉండగా మధ్యలో ఒక పెద్దతను కనిపిస్తాడు. వసుధార ఇలా అనుకుంటుంది. అప్పుడు పెళ్లి చూపులప్పుడు
దేవయాని వాయిస్ వినపడ్డది. ఇప్పుడేమో శైలేంద్ర వాయిస్ వినపడ్డది. అసలు ఏదో సంబంధం ఉంది. నేను వాళ్ళని చూడాలి. వాళ్ళ ఇంటికి వెళ్తే సరిపోతుంది కదా, వాళ్ళే అగ్గుపిస్తారు కదా అని అంటుంది వసుధ. ఏంటి రంగా, నానమ్మ బాగుందా? హెల్త్ బాగాలేదంటే కదా. కూర్చున్నోళ్ళు కూర్చున్నట్లే పోతున్నారు, పడుకున్నోళ్ళు పడుకున్నట్టే పోతున్నారు. నువ్వు తనని హాస్పిటల్లో చూపించి ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది. నీకెవరు ఉన్నారు, తనే కదా అనేసి చెప్తాడు రంగకి. ఒక పెద్ద ఆయన సరే అని అంటాడు రంగ. సరే, ఏదో పని మీద వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళండి అని చెప్పి ఆ పెద్దాయన వెళ్తాడు. సరే అని ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.